ముచ్చుమర్రి మైనర్ బాలిక వాసంతి సంఘటన రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. బాలికపై అత్యాచారం, ఆపై హత్య కనపడకుండా అదృశ్యం. పోలీసుల అదుపులో ఒక్కరైన మైనర్ నిందితుడి మేనమామ హుసేన్ పోలీసుల విచారణలో అనుమానాస్పద మృతి జిల్లాలో పెద్ద సవాల్గా మారింది. అసలు పోలీసుల విచారణ పేరుతో హుస్సేన్ ను కొట్టారా లేక ఏమి జరిగిందని దానిపై విచారణ చేస్తే బయటపడుతుందని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వివరాలకు వెళ్తే ముచ్చుమర్రి బాలిక అదృశ్యం సంఘటనలో ఓ మైనర్ నిందితుడు మేనమామ హుస్సేన్ ను శుక్రవారం విచారణ నిమిత్తం సిసిఎస్ పోలీసు నంద్యాలకు తీసుకొచ్చారు. విచారణ చేస్తున్న సమయంలో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే హుస్సేన్ ను పోలీసులు విచారణ పేరుతో హింసించడం వలన మృతి చెందాడా లేక మరి ఏ కారణాల చేత మరణించాడో విచారిస్తే తెలుస్తుంది. విచారణ పేరుతో పోలీసులు కొట్టడం వల్లనే మృతి చెంది ఉంటాడని పలువురు భావిస్తున్నారు. హుస్సేన్ మృతి పట్ల అతని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడు నందికొట్కూరు పట్టణంలో గౌండ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడని సమాచారం. మృతుడు హుస్సేన్ మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో పోలీసులు పహరీ కాస్తున్నారు. మా డిమాండ్ అంతా కూడా ఏంటంటే నిజానిజాలు బయటికి తీయండి. నిజానిజాలు బయటికి తీయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే పార్లమెంట్ సభ్యులు గారి సొంత ఊరు. ఆ గ్రామంలోని నిజాలు తెలుసుకోకుండా ఇంకొక ఇప్పుడు కొందరు ఏమంటున్నారు లాకప్ డెత్ అని కొందరు అంటున్నారు, కొందరు ఏమంటున్నారు అదృశ్య సంఘటన అని కొందరు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి పెనవేసుకుంటున్నాయి. దీనివల్ల ఎంతమంది బలిపరుచుకోవాలి. నిన్నగాక మొన్న ఒక సిఐ ఎస్ఐ గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక హత్య జరగడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనను పులి స్టాప్ ఎప్పుడు పెడతారు? మేము చేసేది కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే, అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన, ఎందుకంటే స్వగ్రామైనటువంటి ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన సంఘటన కాబట్టి దీన్ని నిజానిజాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేసినప్పుడే నిజాలు బయటకు వస్తాయి. లేదా మానవతావాదులు త్రిసభ్య కమిటీ వేయండి. అలాగే మీరు ఏదో ఒక పరిహారం ఇస్తాము ఇది అంటే ఇంకెంతమంది చావడానికి ఉండాలో. కాబట్టి ఏ పోలీసు వ్యవస్థ కానీ ఎవరిని కూడా మేము శంకించట్లేదు. మేము చెప్పే డిమాండ్ ఏంటంటే నిజాలు బయటికి తీయండి. ఎవరికైనా అన్యాయమే. కాబట్టి మానవ హక్కులు కూడా ఖచ్చితంగా ఈ సంఘటన పైన ఉండాలనేది కూడా నా విన్నపము. కాబట్టి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మీద మీరు సిబిసిఐడి వేయాలి. సిబిసిఐడి వేసిన తర్వాతనే నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎవరినో బలిపశువుని చేద్దామంటే అంటే నిజాలు బయటికి రానంత వరకు కూడా ఇలాంటి సంఘటనలు సమాజంలో పునరావృతం అవుతాయి. ఆ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నిజమైన వ్యక్తులకు శిక్షింపబడాలి, వాళ్ళకు దోషులుగా నిర్దేశించబడాలి. అదే నా డిమాండ్. ఓకే.